దాడి జరగడం చాలా బాధాకరమైన విషయము. ఆయన త్వరగా కోలుకోవాలి, అల్లా ఆయనకు దీవెనలు ఇవ్వాలి. మరి ఇంకా బలంగా ఆయన రాజకీయంగా ప్రతి ఒక్కరిని ఎదుర్కొని మరొకసారి ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి నేను లాస్ట్ వీక్ ఉమ్రాకు వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మక్కా మదీనా దగ్గర నుంచి తీసుకుని వచ్చిన పవిత్రమైన జంజం వాటరు, అలాగే ముఫ్తీ నూర్ గారితో దువా చేపించడం ఈరోజు జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల పక్షాన నిలబడి, పేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందో, ఏదైతే పెత్తందారులు దాడులకి, భౌతిక దాడులకి కూడా సిగ్గు లేకుండా చేస్తున్నారో దానికి ఎదుర్కోవడానికి అల్లా దీవెనలు ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థనలు చేపట్టడం జరిగింది అని మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అన్న, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి, ఎలాంటి దాడి జరిగింది అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించగలుగుతారు. బలంగా ఒక షార్ప్ షూటర్ ఎలాగైతే కొడతాడో ఆయనకు దెబ్బ ఖచ్చితంగా కొట్టాలా, ఆయనకు కన్ను పోయేటట్టు కొట్టాలా, లేదంటే ఆయనకు మైండ్కి పోయే నర్వ్స్కి దెబ్బ పడి ఆయన ప్యారలైజ్డ్ అయిపోవాలా, లేదంటే ఆయన చనిపోవాలా అనే ఒక దురుద్దేశంతో, నీచమైన ఆలోచనతో చాలా క్రూరంగా ఆలోచించి జరిగిన సంఘటన అది. మరి దానికి చంద్రబాబు నాయుడు గారి పైన ఒక రాయి విసిరించుకొని పోలిక చేయడానికి, డైల్యూట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నము చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలు గమనిస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అంత పెద్ద దెబ్బ తగిలినా ఆయన ఈరోజు మళ్ళీ ఆయనకు ఆ గుండె ధైర్యం ఇచ్చాడు కాబట్టి ప్రజల్లో వెళ్ళగలుగుతున్నారు. అదే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి పైన నిజంగా ఇలాంటిది జరిగింటే దేశంలో ఉండే ఫిలిం స్టార్లకు అందరినీ పిలిపించుకొని, దేశంలో ఉండే ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి, రాజకీయ నాయకుల్ని పిలిపించుకొని ఒక బెడ్ పైన పడుకొని అక్కడే మొత్తము 24 గంటలు మీడియా ముందర న్యూస్ దాన్ని క్రియేట్ చేసి సానుభూతి తీసేసుకొని దాన్ని కూడా రాజకీయాల కోసము, ఎలక్షన్ కోసము వాడుకునే పరిస్థితి కానీ ఆయన చేసింది తప్పు అని ఒప్పుకొని ఇక్కడికి ఇలాంటి సంఘటనల్ని స్టాప్ చేసుకుంటే ఆయనకు, జనసేన పార్టీకు మేలు అని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తూ, ఈ రాజకీయాల్లో కామెంట్స్ చేసుకోవచ్చు, క్రిటిసైజ్ చేసుకోవచ్చు, కానీ భౌతిక దాడులు అనేది మంచిది కాదు. ఇప్పటికైనా మీకు దేవుడు ఇంగిత జ్ఞానం ఇచ్చి రాబోయే రోజుల్లో శాంతియుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారాలు జరగాలని చెప్పి ఈసీకి, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మేము కోరడం జరుగుతుంది.